హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో వన్స్ అగైన్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఈరోజు మనం చూసుకుంటే టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో లాంగ్ ఆన్సర్స్ పార్ట్ 2 చెప్పుకుందాం. ముందుగా క్వశ్చన్ చూస్తే, షో దట్ ద టాంజెంట్ ఎట్ పి ఆఫ్ x1, y1 ఆన్ ద కర్వ్ రూట్ x ప్లస్ రూట్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ a ఈజ్ x ఇంటూ x డాష్ పవర్ -1/2 ప్లస్ y ఇంటూ y డాష్ పవర్ -1/2 ఈజ్ ఈక్వల్ టు a పవర్ 1/2. సో ఇది మనకి కర్వ్ ఇలా ఇచ్చాడు అనమాట. షో ద టాంజెంట్ ఆఫ్ పి ఆఫ్ x1 y1 ఆన్ ద కర్వ్. ఈ కర్వ్ మీద చూపించమన్నాడు. సో ఇప్పుడు చూద్దాం. లెట్ పి ఆఫ్ x1, y1 be a point on the curve root x plus root y is equal to root a. సో దీనికి ఇప్పుడు డెరివేటివ్ కడదాం. differentiating the above equation with respect to x. రెస్పెక్ట్ టు ఎక్స్కి డెరివేటివ్ కడితే ఏమవుతుంది మనకి? ఇప్పుడు రూట్ ఎక్స్ అంటే మనకి డెరివేటివ్ తెలిసిందే కదా, 1/2 రూట్ ఎక్స్. సో మనకి రూట్ వైకి ఏమవుతుంది అప్పుడు? 1/2 రూట్ వై. మళ్ళీ ఎన్నో డెరివేటివ్ వైకి ఏమవుతుంది? dy/dx. సో డెరివేటివ్ ఆఫ్ రూట్ ఏ ఏమవుతుంది? 0 అయిపోతుంది మనకి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే 1/2 రూట్ వై dy/dx. సో నేను ఇక్కడ ప్లస్ 1/2 రూట్ ఎక్స్ని ఇటు పంపించాను, మైనస్ అయిపోతుంది కదా, -1/2 రూట్ ఎక్స్. సో నెక్స్ట్ dy/dx ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అవుతుంది కదా. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈ రూట్ వైని ఇటు పంపించుకుంటే ఏమవుతుంది? -√y/రూట్ ఎక్స్. సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి స్లోప్ ఏమవుతుంది? స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు dy/dx ఇంటూ పి ఆఫ్ x1, y1. ఇది మీకు ఫార్ములాస్ చెప్పినప్పుడు చెప్పాను ఇలాగా, √y1 -√y1/√x1. సో నెక్స్ట్ చూసుకుంటే ద ఈక్వేషన్ ఆఫ్ the tangent at p of x1, y1. p of x1, y1 దగ్గరే మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇక్కడ అడిగారు కదా క్వశ్చన్లో మనకి. టాంజెంట్ ఎట్ p of x1, y1 అన్నాడు కదా. సో ఇక్కడ చూసుకుంటే విత్ స్లోప్ -√y1/√x1 ఈజ్ స్లోప్ మనకి ఇది కదా. స్లోప్ ఫార్ములా ఏంటో మనకి తెలిసిందే. సో ఇక్కడ రాస్తాను చూడండి. స్లోప్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు y y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x x1. సో ఇది మనకి స్లోప్ ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని అప్లై చేసుకుంటే y y1 ఈజ్ ఈక్వల్ టు m ప్లేస్లో మనం ఈ వాల్యూని రాసుకుంటాం, -√y1/√x1 ఇంటూ x x1. సో ఇప్పుడు -√y1ని ఇటు పంపించుకుందాం, +√y1 అవుతుంది కదా. y y1/√y1 ఈజ్ ఈక్వల్ టు -x x1/√x1. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కొక్క దానికి వేట తీసుకుందాం. ఒక్కొక్క y/√y1 y1/√y1 ఈజ్ ఈక్వల్ టు -x/√x1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, ప్లస్ x1/√x1. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ -y1ని ఇటు పంపించుకొని ఈ -xని ఇటు పంపించుకుందాం. అప్పుడు అన్ని ప్లస్లోకి అయిపోతాయి కదా. x/√x1 ప్లస్ y/√y1 ఈజ్ ఈక్వల్ టు x1/√x1
ప్లస్ y1 బై రూట్ y1. సో ఇలా వచ్చింది. ఇప్పుడు ఇలా అన్ని ప్రోడక్ట్ ప్లస్లోకి మారిపోయాయి కదా. సో ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఈక్వేషన్ తీసుకుంటే ఇక్కడ ఇప్పుడు x బై రూట్ x1 తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం ఎక్స్ని ఎలా రాయొచ్చు, రూట్ x1 ఇంటూ రూట్ x1గా రాయొచ్చు కదా. బై రూట్ x1 ఎలా రూట్ x1గానే ఉంచేస్తాం. సో ఇప్పుడు రూట్ x1 క్యాన్సిల్ అయితే మనకి రూట్ x1 మిగులుతుంది కదా ఇక్కడ. సో ఇలా దీన్ని బట్టి ఇది ఆల్జీబ్రిక్ క్యాలిక్యులేషన్ అంటారు. దీన్ని బట్టి మనం చూసుకుంటే ఏమవుతుంది, x ఇంటూ x డాష్ మైనస్ 1/2 ప్లస్ y ఇంటూ y డాష్ మైనస్ 1/2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు రూట్ x1 బైలో ఉన్నవి రూట్ x1 ప్లస్ రూట్ y1. సో ఇలా అవుతుంది. సో నెక్స్ట్ మనం ముందుగా చూసుకుంటే క్వశ్చన్లో రూట్ a1 కూడా ఇచ్చాడుగా, రూట్ a1 కూడా సేమ్ అలాగే చేసుకుంటే మనకేమవుతుంది ఈజ్ ఈక్వల్ టు రూట్ a1 అవుతుంది. సో లాస్ట్లో హెన్స్ p ఆఫ్ x1 కామా y1 లైస్ ఆన్ రూట్ x ప్లస్ రూట్ y ఈజ్ ఈక్వల్ టు రూట్ a. ఇంతే, ఇలా రాస్తే చాలు. ఇక సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఎట్ ఎనీ పాయింట్ t ఆన్ ద కర్వ్ x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ tan ప్లస్ సైన్ థీటా y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఫైండ్ ద లెంత్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ నార్మల్, సబ్ ట్యాంజెంట్ అండ్ సబ్ నార్మల్. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అడిగాడు, లెంత్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్ ఫైండ్ చేయమన్నాడు. సో ఇప్పుడు ముందుగా చూసుకుంటే గివెన్ దట్ x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు, a ఇంటూ t ప్లస్ సైన్ థీటా సైన్ t ఆన్ డెరివేటింగ్ ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t. టీకి మనం డెరివేటివ్ కట్టాలి, టీలో ఉంది కాబట్టి టీకి కడితే వీ గెట్ ఏమొస్తుంది అప్పుడు dx బై dt ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ t ప్లస్ సైన్ t. ఏని పక్క తీసి దీన్ని డెరివేటివ్ కట్టాం t ప్లస్ సైన్ టీకి. ఇప్పుడు డెరివేటివ్ ఏమవుతుంది అప్పుడు dx బై dt ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 ప్లస్ సైన్ టీకి డెరివేటివ్ కాస్ t 1 ప్లస్ కాస్ t. సో నెక్స్ట్ చూసుకుంటే y చూసుకుంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. సో ఇప్పుడు y తీసుకుందాం, y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ కాస్ t ఆన్ డెరివేటింగ్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t we get. ఇప్పుడు వైకి డెరివేటివ్ కడితే ఏమవుతుంది dy బై dt ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1 మైనస్ కాస్ t. సో dy బై dt ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ, సో ఇక్కడ 1కి డెరివేటివ్ మనకి 0 ప్లస్ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ కాస్ థీటా, కాస్ టీకి డెరివేటివ్ ఏంటి మైనస్ సైన్ టీ కదా, మైనస్ సైన్ టీ. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కదా, అప్పుడు మనకి ఏమవుతుంది a ఇంటూ సైన్ టీ అవుతుంది. సో ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ టు dy బై dt dy బై dx. సో టీ మనకి టీలో కావాలి కాబట్టి dt కూడా తీసుకోవాలి కాబట్టి dy బై dt ఈజ్ ఈక్వల్ టు dx బై dt. సో dy బై dt అంటే మనకి a ఇంటూ సైన్ టీ వచ్చింది కదా. నెక్స్ట్ dx బై dtకి ఏమొచ్చింది మనకి 1 ప్లస్ కాస్ టీ, a ఇంటూ 1 ప్లస్ కాస్ టీ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తుంది సైన్ టీ బై 1 ప్లస్ కాస్ టీ వచ్చింది, ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం సైన్ టీని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ సైన్ టీని 2 సైన్ టీ బై 2 కాస్ టీ బై 2 ఇలా రాసుకోవచ్చు మనం సైన్ టీని. సో 1 ప్లస్ కాస్ టీని ఏమనుకోవచ్చు 2 కాస్ స్క్వేర్ టీ బై 2. సో ఇక్కడ చూసుకుంటే 2 క్యాన్సిల్ అవుతుంది, కాస్ టీ బై 2 కాస్ స్క్వేర్ టీ బై 2లో ఒక కాస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఏం మిగిలింది మనకి
sin t/2 బై cos t/2 మిగిలింది. cos t/2 మిగిలింది కదా. సో ఇక్కడ మనకి sin t/2 బై cos t/2 ఏమవుతుంది, tan t/2 అవుతుంది. sin బై cos tan అవుతుంది, tan t/2. సో ఇలా వచ్చింది. సో m ఈజ్ ఈక్వల్ టు tan t/2. స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇప్పుడు tan t/2 వచ్చింది. ఇప్పుడు మనకి గివెన్ ఏమేమి ఇచ్చాడు, మనకి y ఈజ్ ఈక్వల్ టు a1 మైనస్ cos t ఇచ్చాడు కదా. మన y వాల్యూ ఏమి ఇచ్చాడు, a ఇంటూ 1 మైనస్ cos t ఇచ్చాడు కదా. సో ఇప్పుడు మనం క్వశ్చన్లో అడిగినట్టు లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ కడదాం. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. సో లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ మా ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి. mod y ఇంటూ √1 ప్లస్ m స్క్వేర్ బై m, ఇది ఫార్ములా. సో ఇప్పుడు y ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, a ఇంటూ 1 మైనస్ cos t రాసుకోవచ్చు కదా. a ఇంటూ 1 మైనస్ cos t √1 ప్లస్ m స్క్వేర్ అంటే మనకి ఇక్కడ m ఏమొచ్చింది, tan t/2 వచ్చింది కదా. m స్క్వేర్ అంటే ఏమవుతుంది, tan స్క్వేర్ t/2 అవుతుంది. నెక్స్ట్ m అంటే tan t/2. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు చూసుకుంటే మనకి mod 1 మైనస్ cos t అంటే మనకి ఏంటి, 2 sin స్క్వేర్ t/2, 2 sin స్క్వేర్ t/2. సో √1 ప్లస్ tan స్క్వేర్ t/2 ఏమవుతుంది, మనకి secant t/2 అవుతుంది బై tan t/2. సో ఇలా వచ్చింది కదా. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ 2ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఏమవుతుంది, 2a sin స్క్వేర్ t/2 secant t/2. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 1/tan అవుతుంది కదా. ఇది ఇక్కడ 1 ఉంటుంది, 1/tan అవుతుంది కదా. ఇది 1/tan మనకి ఏమవుతుంది, cot అయిపోతుంది, cot t/2. సో నెక్స్ట్ 2a sin స్క్వేర్ t/2 మనకి secant t/2 ఏమవుతుంది, 1/cos t/2 అవుతుంది, 1/cos t/2. secant t/2ని మనం 1/cos t/2గా రాసుకున్నాం. నెక్స్ట్ cot t/2 మనకి ఏమవుతుంది, cos బై sin అవుతుంది కదా. cos t/2 బై sin t/2 ఇలా అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక సైన్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కాస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకో సైన్ మిగులుతుంది కదా. సో నెక్స్ట్ ఆన్సర్ ఏంటి, లాస్ట్కి 2a sin t/2. ఇది ఓన్లీ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్, ఇప్పుడు లెంత్ ఆఫ్ నార్మల్ చూద్దాం. నెక్స్ట్ లెంత్ ఆఫ్ నార్మల్. ఫార్ములా ఏంటి మనకి, y ఇంటూ √1 ప్లస్ m స్క్వేర్, ఇది ఫార్ములా. సో లెంత్ ఆఫ్ ఫార్ములా చూసుకుంటే ఇప్పుడు y ప్లేస్ మనం a ఇంటూ 1 మైనస్ cos t √1 ప్లస్ tan స్క్వేర్ t/2 ఇలా వచ్చింది కదా. సో నెక్స్ట్ చూసుకుంటే a ఇంటూ 1 మైనస్ cos t మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, 2 sin స్క్వేర్ t/2. సో నెక్స్ట్ √1 ప్లస్ tan స్క్వేర్ t/2ని secant t/2గా రాసుకున్నాం. సో మనం ఇక్కడ ఇలా వదిలేసినా పర్లేదు, పబ్లిక్లో మార్క్స్ వేస్తారు, కానీ ఇంకా విడదీసుకుంటే నీట్గా ఉంటుంది చూడడానికి. విడదీస్తాను చూడండి. ఇంకా ఈ 2ని ముందుకు పట్టుకెళ్దాం. 2a sin స్క్వేర్ t/2 secant t/2ని నేను 1/cos t/2గా రాస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే 2a sin t/2 1/cos మనకి ఏమవుతుంది, కాట్ అవుతుంది కదా. అవుతుంది అప్పుడు sin t/2 బై cos t/2 అవుతుంది. సో లాస్ట్గా మనకి ఏమవుతుంది, 2a sin t/2 sin బై cos tan t/2 అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి థర్డ్ వన్, లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్. సో మీరు ఇక్కడ విడదీసి ఇక్కడ వరకు ఆపేసిన ప్రాబ్లం లేదు, విడదీసుకున్న ప్రాబ్లం లేదు, మీ ఇష్టం అది. లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ ఇప్పుడు
సో లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్ ఏమవుతుంది మనకి y బై m mod m. ఇవి ఆల్రెడీ మీకు ఫార్ములాస్ చెప్పాను కదా ముందే, y బై mod m ఫార్ములా. సో ఇప్పుడు చూసుకుంటే మనకి y ప్లేస్లో మనం a ఇంటూ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ t బై m అంటే tan t బై 2 ఇలా ఉంది కదా. సో ఇప్పుడు మనకి తెలిసిందే 1 మైనస్ కాస్ t అంటే మనకి a ఇంటూ 2 సైన్ స్క్వేర్ t బై 2 మళ్ళీ 1 బై tan అంటే మనకి కాట్ t బై 2. సో ఇంతే. నెక్స్ట్ చూసుకుంటే లెంత్ ఆఫ్ సబ్నార్మల్. ఈ లెంత్ ఆఫ్ సబ్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములాస్ వస్తే మీకు ఫార్ములా బట్టి ఆ ఈక్వేషన్ పెట్టిస్తే సరిపోతుంది. మనకి ఇంత విడదీయక్కర్లేదు పబ్లిక్లో అయితే. మీకు జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. mod y ఇంటూ m ఫార్ములా. సో a ఇంటూ 1 మైనస్ కాస్ t ఇంటూ tan t బై 2 a ఇంటూ 1 మైనస్ కాస్ t ఇంటూ tan t బై 2. సో మనకి మళ్ళీ ఏ 1 మైనస్ కాస్ t అంటే సైన్ t బై 2 2 సైన్ స్క్వేర్ t బై 2 ఇంటూ tan t బై 2. లాస్ట్గా మనకి 2a సైన్ స్క్వేర్ t బై 2 tan t బై 2. ఇదే ఫ్రెండ్స్ ఆన్సర్. ఈ సమ్ చాలా లెంతీగా ఉంది కదా, మీకు కరెక్ట్గా అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. ఏం లేదు, ఈ లెంత్ ఆఫ్ సబ్ నార్మల్, సబ్ ట్యాంజెంట్, లెంత్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములాస్ తెలుసుకుంటే చాలు మనకి ఈ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. థ్యాంక్ యూ.